సార్ మీ రాజకీయాల్లో ఓకే, సినిమాల్లో కూడా కుల రాజకీయాలు ఉన్నాయా? ఎందుకు లేవండి? ఇప్పుడు ఏం బయటపడలా మీరు చెప్పండి, ఎవరు కనిపించినవి ఎవరు? ఏం కనబడుతున్నారు కదా ఎదుర్కొండ మీకు కూడా. నాతో చెప్పించడం ఎందుకు? అంటే అప్పటి నుంచి మీరు చూసింది ఇప్పటికీ ఇప్పుడు ఓపెన్గానే ఉన్నారుగా. చిరంజీవి గారు ఒక పార్టీ, పవన్ కళ్యాణ్ ఒక పార్టీ, తర్వాత అందరూ విడివిడిగా సినిమాల్లో లేరు. ఆఖరి ప్రకాష్ రాజ్ గారు కూడా తెలుగులో వచ్చి డామినేట్ చేయాలని ట్రై చేశారు. మంచి ఆర్టిస్టే అతను. ఆర్టిస్ట్గా అతనికి ఉండే విలువ అతనికి ఉంది. అతను ఈజ్ నాట్ అతను మంచి ప్రవర్తన కలిగిన వాడు కాదండి. అతనితో నేను కనీసం 15 సినిమాలన్నా చేశాను, మెయిన్ క్యారెక్టర్స్. ఒక్క సినిమాకి టైంకి వచ్చినవాడు కాదు. వృత్తి అంటే శ్రద్ధ లేదు, ప్రొడ్యూసర్ అంటే శ్రద్ధ లేదు, డైరెక్టర్ అంటే శ్రద్ధ లేదు, తోటి ఆర్టిస్టులు అంటే శ్రద్ధ లేదు. ఎలా ఉంటుంది? ఇప్పుడు తమిళ్లో చేసి వచ్చాను, మీకు తెలుసు. ఎవరన్నా నా గురించి బ్యాడ్గా చెప్పుకుంటారు? చెప్పండి. రికార్డు రావట్లేదు అనుకుంటారు తప్ప, అప్పుడు ఇట్లా ఏడిపించాడు, ఇప్పుడు ఇట్లా ఏడిపించాడని ఎవరన్నా అనుకుంటారా? అది ఉండాలి మనిషికి. ఎవరిని పడితే వాళ్ళని రెక్కలేసుగా మాట్లాడటం. ఎవరికుంటే తెలివితేటలు వాళ్ళకుంటాయండి. అందరూ అమితాబ్ బచ్చన్ అవుతారా? అమితాబ్ బచ్చన్ కంటే మంచి యాక్టర్ లేరా? మరి ఆయనకి ఎందుకు ఎంత పేరు వచ్చింది? ఏ రామారావు కంటే గొప్ప యాక్టర్ ఇంకెవరు ఉండే ఉంటారు. ఏ కైకాల సత్యనారాయణ గారు యాక్టర్ కాదు, గిరిబాబు గారు కాదు, ఎంతమంది లేరు. నేను ఎంటర్ అయ్యేటప్పటికి అంత ఇదిగా ఉంది సినిమాలో. ఒక పక్క రావు గోపాలరావు, ఒక పక్క నూతన్ ప్రసాద్, ఒక పక్క గొల్లపూడి మారుతున్నారు. ఎంతమంది? కైకాల సత్యనారాయణ గారు వీళ్ళంతా లేరు. మరి ఏ రోజు కోట గారు సెట్కి లేట్గా వెళ్ళడం కానీ, తప్పు లేకపోయినా తిట్లు కాయడం కానీ ఎప్పుడు జరగలేదా? డబ్బులు ఇవ్వలేదు, డబ్బుల కోసం రాలేదు అన్నది ఒక్క మాట కూడా లేదండి నా మీద. అలాగే లేట్ అనేది లేదు. ఏదన్నా అయితే మామూలుగా ఎప్పుడన్నా 10 నిమిషాలు 15 నిమిషాలు లొకేషన్ తెలియక, లేకపోతే బయలుదేరేటప్పుడు లేట్ అవడం అంతే తప్ప గంటలు ఎప్పుడు నా మీద లేదు. ఎందుకంటే ఎప్పుడన్నా ట్రైన్ లేట్ అయ్యి, ఫ్లైట్ లేట్ అయ్యి అంతే తప్ప. ఆ తరం వేరండి, అయిపోయిందని చెప్పాను కదా, ఇప్పుడు రాదు ఇక. సార్ 20 గంటలు వర్క్ చేసే వాళ్ళు సినిమా సెట్లోనే ఉండేవారు కోట గారు. అలాంటి టైంలో అసలు రాజకీయాల్లోకి ఎలా టచ్ చేశారు? ఆ టైం ఎలా కుదిరింది? అంటే విజయవాడ అనే చాలా హాట్ రాజకీయం అది. నా ఊరేనండి అది, పక్కనే ఊరు కాంకిపాడని. నేను కాలేజీ చదువులు అవన్నీ బెదాడే. ఏదో ఆ టైంలో నాకు బీజేపీ అంటే అప్పటికి ఇప్పటికి కూడా అదేననుకోండి బాగా ఇంట్రెస్ట్. అప్పుడు ఏమిటంటే ఈ పెద్ద నాయకులు వాళ్ళంతా ఎలక్షన్ టైంలో అప్పుడు మీటింగ్లకి దానికి నన్ను తీసుకెళ్ళేవారు. ఓ జనం వచ్చేవారు, మాట్లాడుతుంటే బాగా ఎంజాయ్ చేసేవారు. వీడు మనకి పనికి వస్తాడు అనుకుని నుంచోమని గట్టిగా నుంచోబెట్టారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు విజయవాడలో కాంగ్రెస్ తప్ప ఇతర పార్టీ వెళ్ళింది లేదు. ఒక్క బీజేపీ ఒక్కసారి, అదే కోట శ్రీనివాసరెడ్డి. అన్ని చరిత్రలేనండి నా జీవితం ఏంటో. Hi India Glitz viewers, this is Sailesh Kolanu. Hi India Glitz viewers, this is Rohani Sharma. Hello guys, Nenu Preeti Asrani. For latest updates, movie reviews and interviews, please subscribe to IG Telugu. For movie updates and interviews, subscribe to IG Telugu. And for latest movie gossips, updates and everything, please do subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. Thank you.